మాట. హిజ్కియా చెప్పుచున్న మాట ఏంటంటే, యథార్థ హృదయంతో నేను నీ మందిరంలో ఎలా ఉన్నానో జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా దేవుని మందిరంలో 6 కూడికలలోనికి ప్రవేశిస్తున్న మనము యథార్థ హృదయంతో ఉండాలి. రెండవదిగా సత్యముతో మనము జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనలో అసత్యము ప్రవేశిస్తుందేమో, ఈ అసత్యం అనేది ప్రవేశిస్తే మనలనే కాదు మొత్తం మన హృదయాన్ని గలిబిలి చేస్తుంది. ఎంతో సుదీర్ఘంగా నిలువబడి చెప్పే ఒక్క విత్తనము కూడా మన హృదయాలలో ఫలించదు. సుమారు 2 గంటల వరకు నిలవబడి ఇక్కడ వాక్యాన్ని వింటే సేవకులు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా విత్తుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము మన హృదయములలో ఫలించాలని అంటే, రెండవదిగా సత్యముతో దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా అంటూ ఉన్నాడు ఇక్కడ, దేవుని సన్నిధానంలో దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. ఎందుకనంటే మనకు తెలియకోకుండానే మనము అనుకూలంగా కాదు ప్రతికూల పరిస్థితులను